పెండింగ్లో ఉన్న యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఇప్పుడు నువ్వు రోడ్ ఎక్కవు, పోరాటం చేయవు, ఎవరు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఇప్పుడు ప్రభుత్వము ప్రశ్నించకపోతే నీకు డబ్బులు ఎట్లా వస్తాయి? బీ ప్రాక్టికల్ చెప్పాలి కదా మనం. ఇప్పుడు వీసీ గారు వాళ్ళు ₹1,00,000 2018 బ్యాచ్ వాళ్ళు మెస్ బిల్లులు బకాయిలు ఉన్నాయి అనుకున్నప్పుడు 1000 కోట్లు కావాలని ప్రత్యేకమైన డిమాండ్తో పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటమే వద్దని, ఈ నేల మీదనే ఈ పోరాటం అనే పదం వినబడొద్దని, స్లోగన్స్ వినబడొద్దని నువ్వు మాట్లాడితే మరి ఈ 1000 కోట్ల పేరు మీద ₹1,00,000 కట్టాల్సిన బడుగు బలైన వర్గాల భవిష్యత్తు ఎంత ప్రశ్న అంధకారం అవుతుంది. కాబట్టి వీసీ గారు తీసుకునేటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాన్ని వాపసు తీసుకోకపోతే ఇంకా ఇంకా పోరాటాలు పదునెక్కే ప్రయత్నం జరుగుతుందని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ ఓయూలో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలు చదువుకొని బాగుపడతారని ఇట్లాంటి ఆంక్షలు ఇస్తుందా, లేకపోతే రాజకీయంగా నిజంగానే గవర్నమెంట్కు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించకూడదని చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే నీలం సంజీవ్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలించారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంది, వాళ్ళ భావాలు ఏంది అనేది మనందరికీ తెలుసు అనుకున్నప్పుడు 180-90% మంది ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీకి వచ్చి చదువుతున్న క్రమంలో ఈ ఆర్ట్స్ కాలేజీలో రిక్రూట్మెంట్ ఉందా, అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయా, మౌలిక సదుపాయాల కల్పన ఉందా? అసలు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు మానవతావాద అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత యూనివర్సిటీలు బాగు చేయాలి, స్కూళ్ళు బాగు చేయాలనుకున్నప్పుడు మరి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి అధిక నిధులు వేసి రిక్రూట్మెంట్ చేయించి ల్యాబులు, అకాడమిక్ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్ ఇక్కడ ప్రకటించి అయ్యో మరి ఇక్కడ పేద బడుగు బలైన వర్గాలు వస్తారు, వాళ్ళంటే నాకు ఇష్టము, నేను ఈ పాలనలో వచ్చి నా నాయకత్వం వహిస్తున్నది వాళ్ళకి న్యాయం చేయడానికి ఆయన మంచి ఉద్దేశం అనుకున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కన్ను ఇటు పెట్టాలి కదా. సరే, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, కేసీఆర్ యూనివర్సిటీలను కొలాబ్ చేసే ప్రయత్నం చేసిండు, రిక్రూట్మెంట్ చేయలేదు, యూనివర్సిటీలు పట్టించుకోలేదు. కేసీఆర్ చరిత్రలో ఒక చెత్తను మూటగట్టుకునే ప్రయత్నం చేసిండు. మరి రేవంత్ రెడ్డి కూడా అదే చెత్తను మూటగట్టుకుంటాడా? వేదికల మీద ప్రసంగాలు బ్రహ్మాండంగా మాట్లాడతాడు, అవకాశాలు ఇస్తాడు, ఓయూ అనేది గొప్పదంటాడు, విద్యార్థి సంఘాలు ఎన్నికలు రావాలంటాడు, అనేక రకాల మంచి మాటలు చెప్తాడు. మరి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు రావాలనుకున్నప్పుడు, విద్యార్థులు నాయకత్వం వహించాలనుకున్నప్పుడు మరి విద్యార్థులు చేసేటువంటి పోరాటం నిషేధం అనే అబద్ధాన్ని ఎట్లా ప్రచారం చేస్తారో వీళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఫైనల్గా ఓయూ వీసీ గారికి కానీ ఇక్కడ ఉండే స్టూడెంట్స్, రాబోయే స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్తారు? మేము ఏమంటున్నామంటే ఇక్కడ ప్రియమైన విద్యార్థులారా, చదువుతున్న వాళ్ళకు విజ్ఞప్తి, మీరు ₹1,00,000 ₹1,000 ఫీజులు కట్టాలనే సమస్య మీకు ఉన్నదనుకున్నప్పుడు మీరు ఇకనే తిని పండుకొని హాస్టళ్ళల్లో ఉండి ఏ రోజు కాలేజీకి వచ్చి, లేకపోతే ఆ కాలేజీకి రాకుండా అటెండెన్స్ లేకుండా మేము లైబ్రరీలలో పోతాం, కాంపిటీషన్ ప్రిపేర్ అవుతాం అనేటువంటి పరిమిత అజ్ఞానపు అభిప్రాయాలు మీరు మాట్లాడుకుంటే మీ సమస్య మీకన్నే ఉంటుంది. మీరు పెద్దగా సమస్య అయిపోతారు, మీరు చిన్నగా అయిపోతారు, మీరు తీర్చడానికి కూడా ఎవరు రాడు మీ దగ్గరికి. పొద్దుగాల మేము బంధు కార్యక్రమంలో భాగంగా కాలేజీ అల్లకు పోతే మాకు ఫీజులు వేయించినాడు, మీరు ఎటు పోయి ఇప్పుడు వచ్చిరని మాట్లాడితే మరి ఫీజులు పెంచినప్పుడు ఏడవైనావు, మేము రాకపోతే నువ్వు రోడ్డు మీదకి రా, మా దగ్గరికి రా,